ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ యాదవ్ బీసీ మహిళ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటే వాళ్ళ భర్తని యాదగిరి గాని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళ నోట్లో ఈ ఓసీల మూత్రం పోసి అవమానించినటువంటి సంఘటన మొన్న జరిగింది. ఈ ఏదైతే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు మేము తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున మల్లన్న ఆదేశానుసారము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టి బొమ్మని దహనం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఈ యొక్క కార్యక్రమం మేము చేపడతా ఉన్నాము. ఈరోజు ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో ఈ ఎలక్షన్లు అగ్రవర్ణాలకు బీసీలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే 5 నుంచి 6% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. మా ఓట్లు మా సీట్లు మాకెంతో మేమెంతో మాకంతా అనే ఉద్దేశంతో ఈరోజు మా సీట్లు మాకు కావాలని చెప్పేసి మల్లన్న ముందుకు రావడము, బీసీలకు అన్యాయం జరిగితే బీసీలకు ఈగ వాలినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల ఉన్నా కూడా మల్లన్న గారు వాళ్లకు మద్దతుగా నిలుస్తారు. అదే సందర్భంలో నిన్న మల్లన్న గారు ఏదైతే ఆ బాధితుని ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని, ఈ అగ్రవర్ణాలని ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాము. బీసీలు అంటే ఏదైతే 56% ఉన్నటువంటి బీసీ ప్రజలు ఈరోజు బీసీ యొక్క ఏదైతే నిలబడినటువంటి అభ్యర్థులకు మన ఓట్లు మన సీట్లు మన ఓట్లు మన వాళ్ళకి వేసుకుంటాము. అగ్రవర్ణాలకు వేయకండి. ఈరోజు అగ్రవర్ణాన్ని ప్రశ్నించండి. 5 నుంచి 6% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ సందర్భంగా మేము ఈ కామారెడ్డిలో మేము దిష్టి బొమ్మని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బొమ్మని దిష్టం నుంచి అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.